ఆదివారము లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కరం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గెలాక్సీ వారి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్పేట వారి ప్రముఖ వైద్య బృంద సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రబెల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 3000 మందికి కార్డియాలజీ, ఆర్థోగైనిక్, జనరల్ ఫిజిషియన్ ప్రత్యేక వైద్య నిపుణులచే పరీక్షించడమైనది. వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగినది. ఈసీజీ, బీపీ, షుగర్, టూడికో పరీక్షలు నిర్వహించి ఈ కార్యక్రమానికి లైన్ గవర్నర్ రేపాల మదన్ మోహన్ వారి సతీమణి విజయలక్ష్మి, విడిజి 1 కేవి ప్రసాద్ గారు, చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి, భాస్కర అధ్యక్షులు వీర రాఘవులు, చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, గెలాక్సీ అధ్యక్షులు జూలకంటి మల్లారెడ్డి, లయన్స్ కర్ర రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి భాగ్యలక్ష్మి, వెంకటరెడ్డి, విజయపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భాస్కర్ అని గెలాక్సీ నుంచి వారు ఒక చిన్న సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా డాక్టర్ మరి ఎన్నో ముందు సేవ అయినటువంటి కేవీ ప్రసాద్ గారికి ఈరోజు సన్మానం చేస్తున్నారు. వీరారెడ్డి గారిని జూలకంటి మల్లారెడ్డి గారు క్లబ్ ప్రెసిడెంట్ వారి సన్మానం కుసుమ వెంకటరెడ్డి గారిని సంత గారిని మరి ఇక్కడ కూర్చున్న అశోక్ రెడ్డి సార్ వాళ్ళ చిన్న బావ టెక్నీషియన్ 2D ఈకో టెక్నీషియన్ అటువంటి వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. శ్రీధర్ గారిని మల్లారెడ్డి గారు సన్మానించారు. ఇప్పుడు ఆదర్శ దంపతులకు సీను మీ ఇప్పుడు మన కొద్దిగా ముందు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున 320 నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ఈ రోజున మరి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దానికి విడిజి గారైనటువంటి ఎల్వి ప్రసాద్ గారు, ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ విడిజి గారు ఇక్కడికి విచ్చేశారు. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ రోజున మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వైద్యము పరీక్షలు చేయించుకోవాలంటే బయటికి వెళ్ళి చేయించాలంటే చాలా కష్టము. ఈ ఎర్రబెల్లి గ్రామంలో చుట్టుపక్కల 8 గ్రామాలు ఉన్నాయండి. ఈ 8 గ్రామాల నుంచి వాళ్లకు ఎలాగైనా లైన్స్ నుంచి ఉచితంగా మనం వైద్యం చేయాలి అని చెబుతూ, ఎలాగైనా వాళ్లకు ఉన్నటువంటి అనారోగ్య కారణాలు తెలపాలని మనము ఈ రోజున ఇక్కడికి మరి యశోద హాస్పిటల్ మలక్పేట నుంచి డాక్టర్ల బృందము అడగగానే మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తూ, మరి అంతేకాకుండా లయన్ నిజం నుంచి అనేకమైన సేవలు చేస్తూ ఉన్నామమ్మా. ఆ సేవల్లో వైద్యము, విద్య, మరి మేమున్నాము అని చెబుతూ భరోసా ఇస్తూ వాళ్లకు ప్రతిభ కనపరిచినటువంటి వారికి మరి ఆర్థిక సహాయము, అంతేకాకుండా
కంటి పరీక్షలు చేస్తూ ఆ తర్వాత వాళ్ళకు ఆపరేషన్ చేస్తూ వాళ్ళల్లో చనిపోయిన తర్వాత కళ్ళను కూడా దానం చేస్తూ ఉన్నారు. ఇటువంటి అనేకమైన కాకుండా మేమున్నాము అని చెబుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మామూలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా తోపుడు బండ్లు, రిక్షాలు ఇలాంటి అనేకమైనటువంటి మా లయన్స్ క్లబ్ నుంచి, అంటే లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రెసిడెంట్ గ్రేటరీ వాళ్ళు కూడా, గెలాక్సీ వారు కూడా ఇందులో సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఒక్కరికి ఈ గెలాక్సీ వారు, అయ్యో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు చూడండి, అక్కడ ఉన్నారు. మురహరి గారు ఉన్నారు, వారు భాస్కర క్లబ్ మరి స్థాపించినటువంటి వారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వారు వీర రాఘవులు గారు ప్రస్తుత ప్రెసిడెంట్, మల్లారెడ్డి గారు మనం తెలిసిన వాళ్ళే. ఇదంతా కూడా మనము ఏ విధంగానైనా సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే సత్సంకల్పంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందము, మరి వీరికి గవర్నర్ గారు, మరి ఆ తర్వాత బృందం అంతా కూడా వచ్చారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ మాకు ఈ గ్రామ ప్రజలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా మరి అశోక్ రెడ్డి గారు, తర్వాత వెంకటేశ్వర రెడ్డి, అశోక్ మొదలైనటువంటి మారయ్య, ఇతర పిఈటి గారు, అంతేకాకుండా మనకు చేసుకోవడానికి ఏదైనా కావాలి అంటే మరి ఈ పర్మిషన్ తీసుకున్నాం. ఈ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రబెల్లి గ్రామంలో ఉన్నటువంటిది. ఇది వారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ చేయడం అనేది జరిగింది. అందరికీ కూడా ఈ సభాముఖంగా స్వాగతం సుస్వాగతం. అమ్మ మీరు వచ్చారు, తల్లుల్లారా, అన్నల్లారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మీరందరూ కూడా సరి అయిన సమయంలో వచ్చి చూయించుకోండి. మీకు ఏం కావాలన్నా మీ బాధలు చెబితే డాక్టర్ గారు అన్ని విధాలా మీకు సపోర్ట్ చేస్తారు, రాసిస్తారు అని తెలియజేస్తూ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ యశోద హాస్పిటల్ గారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, భాస్కర మరియు నల్గొండ గెలాక్సీ వాళ్ళ సహకారంతో ఇది జరుగుతుంది. ఇది మా స్వగ్రామం అయినందున మాకు అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో ఈ ఎర్రబెల్లి పెట్టాం. మా పిఆర్ శ్రీధర్ గారు కొద్దిగా భయపడ్డాడు, ఆయన పల్లెటూరు కదా సంఖ్య తక్కువ వస్తుంది, ఏం చేసినా తప్పకుండా వస్తుంది, మేము తీసుకొస్తాము అనే ఉద్దేశంతో నేను మొత్తం కారుతో తిరిగి అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంఖ్య గురించి భయపడుతూ వస్తారు ఖచ్చితంగా కొద్దిగా వెనక ముందు. కాబట్టి నిజంగా ఎందుకు ఈ అవకాశం అంటే, ఈ డాక్టర్స్ బృందం ఆ పరీక్ష చేయించుకోవాలంటే యశోద హాస్పిటల్ పోవాలంటే సామాన్యుడికి అందుబాటులో లేదు. ఆ అందుబాటులో ఉండేటట్టుగా తర్వాత మన జబ్బు మనకు తెలుస్తలేదు. కరోనా వచ్చినాక చాలామంది మందులతో తక్కువైనా కూడా హాస్పిటల్కి వచ్చి చాలామంది చనిపోయారు. అటువంటి బాధలకు మా ప్రజలు గురి కావద్దనే దృఢ సంకల్పంతో యశోద బృందం అప్పీల్ చేయగానే మాకు అనుమతించారు. వాళ్ళు కూడా మా శ్రీధర్ గారు కూడా చాలా హుషారుగా మనిషి, తప్పకుండా మీకు 9 గంటలకు ఎగ్జాక్ట్ ఉంటుంది సార్ అని ఘనంగా చెప్పారు. వారికి చాలా ధన్యవాదాలు. ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉండి సరైన టైం స్పందించినట్లయితే వాళ్ళకు చాలా గౌరవం ఉంటుంది. అది మనకు కనబడదు కానీ ఆ వాళ్ళ తప్పకుండా రెగ్యులర్గా వస్తామని కాన్ఫిడెన్స్ కలిగిస్తారు. కాబట్టి దయచేసి డాక్టర్ల బృందం కూడా వాళ్ళు సహకరించి మంచిగా అంతా పిల్ల వేసుకున్నారు. మాకు మా మనవరాలు మా బిడ్డల లెక్కనే ఉన్నారు అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా దయచేసి రెగ్యులారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత టెస్ట్లు కూడా నెమ్మదిగా చేస్తూ వాళ్ళ మంచి అవకాశం కలిగించవలసిందిగా ప్రార్థన. ఎందుకంటే అంత మామూలు జరుగుతున్నారు, కొద్దిగా ఓపికగా వాళ్ళ సమయం వాళ్ళ విషయాలు తెలుసుకొని సరైన పరీక్ష చేసి వాళ్లకు ఇవ్వాల్సిందిగా నా ప్రార్థన. ఈ అభివృద్ధి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన కేవీ ప్రసాద్ గారు వారు కూడా వరుసగా మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎర్రబెల్లి గ్రామం నందు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ భాస్కర మరియు నల్గొండ గెలాక్సీ ఈ 2 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ 2 క్లబ్లు కూడా ఈ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులే ఈ యొక్క క్లబ్లను నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ ద్వారా మా గ్రామంలో మేము ఒక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించాలి అని నిర్ణయించుకున్నటువంటి ముఖ్యంగా 70 ఏళ్ళు దాటినటువంటి మన రిటైర్డ్ ఉపాధ్యాయులు వారి ఆదర్శ దంపతులు ఇద్దరు మురారి గారు, భాగ్యలక్ష్మి గారు, ఈ గ్రామస్తులు వారికి ఒకసారి చప్పట్లు కొడదాము. వారు కోరిన వెంటనే
ఇక్కడ మల్లారెడ్డి గారు ఉన్నారు, ఈ స్కూల్ టీచరు, ఈ గ్రామస్తుడు. అదేవిధంగా మీ గ్రామస్తుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అందరికి సుపరిచితులే. నల్గొండలో ఉంటారు, నల్గొండ గెలాక్సీ అని పేరు పెట్టుకున్నారు, కానీ ఏ కార్యక్రమం చేసినా మా ఊర్లో చేయాలంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ విధంగా మరొక అధ్యక్షులు ఉన్నారు మాకు, వీరరాఘవులు గారు, భాస్కర మిర్యాలగూడ నుంచి. ఇదంతా సహకారం ఎందుకు చేస్తారంటే మా ప్రజలకు మేము ఏదైనా ఒక మంచి పని చేయాలి. రోజు మేము నల్గొండలో ఉంటున్నాం, లేకపోతే మిర్యాలగూడలో ఉంటున్నాం, మా పనులు మేము చేసుకుంటున్నాం, మా వంతుగా కృషి చేయాలని ఈ యొక్క లయన్స్ క్లబ్స్ ద్వారా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూడా మనం ఒకసారి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేస్తాం. చప్పట్లు కొడితే మనకు మంచి ఆరోగ్యం కూడా పెరుగుతుందని డాక్టర్లు చెప్తారు, వారికేమో సంతోషం కలుగుతుంది, ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా లయన్స్ క్లబ్స్ అనేవి కేవలం ఎటువంటి స్వార్థం లేకుండా ఇలా కారు వేసుకొని వచ్చారంటే వాళ్ళ పెట్రోల్ వారే పోసుకున్నారు. ఇక్కడ ఇడ్లీనో ఏదో తెప్పించి వచ్చిన వాళ్ళకి పెట్టారంటే వాళ్ళ జేబులో నుంచే డబ్బులు వేసుకున్నారు. కాబట్టి అటువంటివే లయన్స్ క్లబ్స్. ఇక్కడ మీకు ఇలా ముఖ్యంగా ఏమో చేస్తారని కాదు, మనకు తెలియకుండానే మనకు వచ్చే జబ్బులను ముందు స్క్రీనింగ్ అంటాం దీన్ని. అంటే ముందు ఏంటంటే షుగర్ పరీక్ష ఉందనుకోండి, షుగర్ అనేది ఎమ్మటే బయటపడదు. ఎప్పుడో మన కాలు దెబ్బ తగిలినప్పుడు ఏమైంది, కాలు ఎందుకు మాంతలేదు దెబ్బ అని దవాఖానకు పోతే అప్పుడు అంటాడు, అయా నీకు ఏమైనా షుగర్ ఉందా, పరీక్ష చేయించుకున్నావా అంటాడు. షుగర్ ఉండి 10 ఏళ్ళ నుంచి ఉండదు, మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఏం లేకుండా మనం ఏం పొంగదా. అయితే మా యొక్క ఉద్దేశం ఈ లయన్స్ క్లబ్లు ఏం చేస్తాయంటే వీలైనంత వరకు ముందు జాగ్రత్త కొరకు ఇటువంటి హాస్పిటల్స్ నుంచి మనం పిలిపించి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా ఏమైనా అవసరం ఉందా అనేటువంటి చిన్న చిన్న స్క్రీనింగ్ అంటాం. వీటిని ఇక్కడనే పరీక్షలు చేసి ఇక్కడనే ఆపరేషన్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం అని కాదు దీని ఉద్దేశం. మన షుగర్ నిర్ధారణ ఒక్కరికి జరిగింది అనుకోండి, వారి జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు చేస్తే తెలియకుండానే 10 ఏళ్ల నుంచి మన గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలకి అండ్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా యశోద హాస్పిటల్ నుంచి మేము మలక్పేట బ్రాంచ్ నుంచి అందరం డాక్టర్స్ అందరం ఇక్కడ టీం వచ్చాము. సో మెయిన్ మీరు ఇక్కడికి వచ్చిన అందరూ అందరూ లైన్గా ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని అందరు డాక్టర్ దగ్గరికి 1 by 1 రావాలి. ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ టీం వచ్చేసి జనరల్ ఫిజిషియన్ ప్లస్ గుండెకి సంబంధించిన డాక్టర్ అండ్ ఎముకలకు సంబంధించిన డాక్టర్ అండ్ గైనకాలజీ అండ్ ఆడవాళ్ళని కూడా చూస్తారనమాట. క్యాన్సర్కి సంబంధించి బ్లడ్కి సంబంధించి కూడా ఒక డాక్టర్ వచ్చారు. సో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో అందరూ ప్రశాంతంగా లైన్లో నిలబడి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని 1 by 1 చూసుకొని ముందు మళ్ళీ కొన్ని టెస్టులు కూడా మేము చేస్తాము. ఇట్లా బీపీ, షుగర్ అండ్ ఈసీజీ. అవసరం ఉన్న వాళ్ళకి మళ్ళీ గుండెలకు సంబంధించి 2D ECO టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కూడా చేస్తాము. సో అది కూడా చూపించుకొని ఏదన్నా మీకు ఏదన్నా తేడా ఉంది అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తూ ఉంటాము అన్నీ. అండ్ ఈ మధ్య కొంచెం షుగర్కి సంబంధించిన జబ్బులు ఎక్కువైనాయి. సో దానికి సంబంధించి మీరు రెగ్యులర్గా టెస్టులు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కొంచెం ఫాలో అప్ ఉండి ట్యాబ్లెట్స్ ప్లస్ దానికి సంబంధించి డైట్ మెయింటైన్ చేసుకోవడం, కొంచెం వ్యాయామం అంటే వ్యాయామం మీకు అలవాటే కాబట్టి పొలం పనులు అట్లాంటివి ఇక్కడ ఊళ్ళో ఎక్కువ ఉంటాయి కాబట్టి పర్లేదు. కొంచెం దానికి తగ్గట్టు ఫుడ్ హ్యాబిట్స్, కొంచెం ఫుడ్ అలవాట్లు మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా కొంచెం ఈ షుగర్ వ్యాధిని కూడా మనం అరికట్టచ్చు. ఇంకా అందరూ వచ్చి ఈ సద్వినియోగాన్ని కొంచెం అందరికి వాడుకుంటారని యశోద హాస్పిటల్ తరపు నుంచి వచ్చిన డాక్టర్స్ కొంచెం అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వేదికకు కారకులైన మన గురువు గారు, మన ఊరు వాస్తవ్యులు మురారి సార్ గారికి, మా లయన్స్ క్లబ్ ఆఫ్ అన్ని లయన్స్ క్లబ్ కలిసి మీరు ఊరు వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటే గవర్నర్ని సంవత్సరానికి ఒకళ్ళు ఎన్నుకుంటారు, మన ఈ ఎల్లో కోట్లు వేసుకునే వాళ్ళని. అటువంటి దాంట్లో మురారి సార్ పక్క మటు కూర్చున్న అతను ప్రసాద్ గారు, వారు ఇప్పుడు గవర్నర్. ఒక్కసారి లేచి సార్ గవర్నర్ అంటే
అందరికి ఇటువంటి సేవ చేసే వాళ్ళకు ఇయర్లీ ఒకసారి ఉండి వాళ్ళ కాలపద్ధతి అయిపోవాలి, మళ్ళీ వాళ్ళు వేరే పైకి వెళ్ళిపోతుంటారు. మరి కేవీ ప్రసాద్ గారికి మరియు యశోద అదే నిడవలూరులో పెడితే బాగుంటుందని చెప్పని అందరూ అన్నా కూడా నిడవలూరు మన ఎన్నుకోవడం కాదు, నా ఊళ్ళోనే పెడితే బాగుంటుందని చెప్పని ఇక్కడ తీసుకొచ్చి మన పిల్లలు ఉన్నారు మాకు ఇక్కడ అందరికి చూపిస్తే బాగుంటుందని చెప్పని మీ అందరినీ ఏమాత్రం కూడా ఇది మంచిగా చూపించుకోవాలని చెప్పని కోరుకుంటూ సార్ వారం రోజులు ఇక్కడనే తిరిగి అందరికి డప్పు కొట్టించి కరపత్రాలు కొట్టించి మా ఊరికి టెంపుల్ కట్టించి ఎంతో సరే సార్ రోజు ఎంత చేతనైతే అంత చేసుకుంటూ మరి ఇట్లా ఉన్నందుకు సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ ఈ డాక్టర్స్తో చూపించుకొని మీకు గోళీలు కూడా ఫ్రీగానే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది లేదా మెడికల్ లేదా ఓకే సరే జనరల్గా అది అట్టుకు కాదేమో. అయితే చూపించుకొని మీకు ఏదైనా ఉంటే మటుకు ఏదైనా టెస్ట్లు చేయించుకొని మీరు ఫర్దర్ డాక్టర్ల కాడికి వెళ్ళడానికి వీలుంటుంది. మరి అంటే మెడిసిన్ కొంత జనరల్ మెడిసిన్ తెచ్చి అవి కూడా ఇస్తారు, ఇచ్చేయి. మరి ఇంత రిస్క్ తీసుకొని మన భాగ్యలక్ష్మి మేడం గారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఊర్లో వారైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాం మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తాం. ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు కోసం మన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గెలాక్సీ వారి సహకారంతో వారి కృషి వలన మన యశోద హాస్పిటల్స్ డాక్టర్స్ని పిలిపించడం జరిగింది. ఇక్కడికి దాదాపు అందరు డాక్టర్లు కూడా మనకు గైనకాలజీకి సంబంధించి, కార్డియాలజీకి సంబంధించి, నెక్స్ట్ పీడియాట్రిషియన్ కానీ నెక్స్ట్ ఇంకా అన్ని రకాల డాక్టర్లు మనకు అందుబాటులోకి వీరు ఇద్దరు తీసుకొచ్చారు మన క్లబ్ల వారు. ఈ సందర్భంగా ఈ సభకు కేవీ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ మన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర చార్టర్డ్ ప్రెసిడెంట్ మురార్ సార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షులు మురహరి గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ గారు కేవీ ప్రసాద్ గారు, వేదిక పైన ఆశలైనటువంటి నల్గొండ గెలాక్సీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ, వీరారెడ్డి గారు, ఇతర బృందాలందరికీ, మరి గ్రామ ప్రముఖులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈనాడు మనం ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంపు మనందరికీ తెలుసు. మనం ఊర్ల నుంచి గ్రామాల నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మనం లైన్లో నిలబడి అక్కడ మనం చెకప్ చేయించుకోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చాలా బీదవారు ఉంటారు. కొంతమంది సరిగా ఉన్నప్పటికీ కూడా పోలేక, వసతులు కుదరక, మరి మనం ఇక్కడే ఉండి అక్కడ మనకు ఎలాంటి లోపల ఎలాంటి జబ్బులు ఉన్నాయో తెలియక ఇబ్బందులకు గురవుతారన్న ఉద్దేశంతో మీ దగ్గరికి, మన ఊరు దగ్గరికి డాక్టర్స్ విచ్చేయటం జరిగింది. అది మన మిర్యాలగూడ భాస్కర క్లబ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా నల్గొండ గెలాక్సీ క్లబ్ ఆధ్వర్యంలో మీ దగ్గరికి డాక్టర్స్ మీ అందరం మీ దగ్గరికి రావడం జరిగింది. మరి అందరూ కూడా మీరు చక్కగా చూయించుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మళ్ళీ డాక్టర్ని సంప్రదించండి. ఇక్కడ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మెడిసిన్స్ ఇస్తారు. తర్వాత ఇంకా మేజర్గా మీకు తెలియకుండానే ఏదన్నా మీకు జబ్బు ఉంటే అది మరి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్యం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. మన ఊరికి బాడీ ఫ్రీజర్ ఉందా? ఫ్రీజర్ అంటే ఏది? వాళ్ళు చనిపోయినప్పుడు మన ఊళ్ళో కింద పనులు పెడుతున్నారు. ఇప్పుడు ఫ్రీజర్, ఆ ఫ్రీజర్ కూడా ఇటువంటి దాతలతో, అందులో భాగస్థులైన మురార్ సారు, ఈ ప్రసాద్ సార్ ఉండ్రు, అశోక్ రెడ్డి గారు ఉండ్రు, మల్లారెడ్డి సార్ ఉండ్రు, మసూర్ రెడ్డి, పుట్ట మసూర్ రెడ్డి గారు ఉండ్రు, అందరూ ఒక 10 మంది ఇంకా వేరే నల్గొండలో ఉన్న పెద్దలతో ఇటువంటి గవర్నమెంట్ సేవ వాళ్ళ పైసలే కలెక్ట్ చేసుకొచ్చి మన ఊళ్ళో ఫ్రీజర్ పెట్టడం జరిగింది. లయన్స్ క్లబ్ చేసే సేవలు ఇంతకుముందు ఏంటంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఎప్పుడు ప్రతి సంవత్సరం బుక్స్ వారికి ఏమో ఉంటే వాళ్ళకు ప్రైజెస్ ఇటువంటి అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే పోతారు. కానీ ఈ రోజు మీకు పెద్దవాళ్ళకు కూడా
ఈ అవకాశం డాక్టర్స్ని కల్పించడంతో పాటు బాడీ ఫ్రీజర్ ఇచ్చినందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నా, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అడగగానే అందరూ నేను 5 ఇస్తా, నేను 10 ఇస్తా అని చెప్పని ఇచ్చి తెచ్చిందే అది మెయింటెనెన్స్ కొరకు అది విచలమైన ఇదైపోతుందని మన ఊళ్ళో ఏం చేసినామంటే ఒక 1000 రూపాయలు ఉన్నోళ్ళ దగ్గర తీసుకో, మరీ బీదోళ్ళకి తీసుకోవద్దని చెప్పని ఒక వ్యక్తికి కంచెల సైజు గొప్ప చెప్పడం జరిగింది. కాబట్టి అది వేరే విధంగా దాంట్లో ఖరాబ్ అయినా నువ్వే చూసుకోవాలి సైజులో అని చెప్పినాం. ఇవాళ ఇది తర్వాత ఎవరు పైసలు మనదేమో మనం ఇయ్యలేము, ఆ 1000 తీసుకొని చేయాలని చెప్పని చూసిరు. మన ఊరికి ఫ్రీజర్ ఇచ్చింది కూడా ఇక్కడ ఉన్న పెద్దలే, అది ఇంతకుముందు చెప్పలేదని చెప్పని మరి చెప్పడం జరుగుతుంది. సభకు నమస్కారం. నేను అందరికీ సుపరిచితున్నా. ఈ ఊరు నా పేరు జులకంటి మల్లారెడ్డి. నేను ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. అయితే వేదిక మీద అధ్యక్షత వహించినటువంటి నాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏచూరి మురారి గారు, మా గురువు గారు, తర్వాత మన భాగ్యలక్ష్మి మేడం గారు, వీరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మన ఎక్కడైనా ఒక మెడికల్ క్యాంపు, మెగా హెల్త్ క్యాంప్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో ఆలోచించి ఎక్కడ ఎందుకు మన సొంత ఊరిలో పెట్టాలని చెప్పేసి, అయితే మా వల్ల కానట్టుందని చెప్పేసి ఇంకో క్లబ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఫోన్ చేసిండు. సరే సార్ నేను సహకరిస్తాను, తప్పకుండా మా క్లబ్ నుంచి మేము వస్తాం, మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. అది చెప్పిందే తడవుగా టక వచ్చేసిన తర్వాత పాంప్లెట్ కొట్టియడం, బ్యానర్లు కొట్టియడం, ఇవన్నీ కూడా రిస్క్తో కూడుకున్న పని. మేము ఇక్కడ లోకల్ ఉండటం కాదు, నేనేమో నల్గొండ అంటే సారేమో మిర్యాల కూడా ఉంటాడు, అయినా ఎంతో రిస్క్తో పని. అయినా కానీ ఇలాంటి బీద ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఎన్ని ఇబ్బందులైనా పడతామని చెప్పేసి ఆ విధంగా డాక్టర్లు కూడా మా కోరికను మన్నించి వాళ్ళు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అంటే సరికి వాళ్ళు 9 గంటలకి ఇక్కడ ఉన్నారు. అలా విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు వాళ్ళకు మా క్లబ్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లే మా లయన్స్ క్లబ్ గవర్నర్ VDG 1 గారు ప్రసాద్ గారు సార్ కూడా అడగగానే ఏమంటే నేను వచ్చేస్తాను తప్పకుండా మల్లారెడ్డి గారు అని చెప్పేసి ఏమంటే అతను కూడా వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇక్కడ మా అన్నగారు అశోక్ రెడ్డి గారు, తర్వాత మా బాబాయ్ వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళ సహకారం కూడా మాకు ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు అందరికీ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మా క్లబ్ సెక్రటరీ కృష్ణ వెంకటరెడ్డి గారు, మా చార్టెడ్ ప్రెసిడెంట్ సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మా ట్రెజరర్ నిమ్మల విజయపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి సత్సంకల్పంతో మేము వచ్చాము. మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు మీరు ఓపికతో ఉంటే అన్నీ కూడా సూచనలు, సలహాలు డాక్టర్లు అందరికీ కూడా చూసి న్యాయం చేస్తారు. మీరు ఏమాత్రం కూడా తొందరపడకుండా చూపించుకుంటారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి నమస్కారం చెప్తూ